సార్, గుమ్మడి నరసయ్య గారు రేవంత్ రెడ్డి గారిని కలవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, కలవలేకపోతున్నారు. వారి ఆవేదనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా ఇది మీడియాకి ఆయన 4 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత చాలా క్యాజువల్గా ఎవరో మీడియా దగ్గరకు వస్తే ఆయన చెప్పడం జరిగింది, ఇలా జరిగింది నాకు తనకు జరిగిన వాస్తవ పరిస్థితి సిచ్యువేషను ఆయనకి ఏం జరిగిందో ఆయన చెప్పారు. గుమ్మడి నరసయ్య గారు రేవంత్ రెడ్డి గారిని కలవటానికి వచ్చింది ఆయన సొంత ఇంట్లో పెళ్లి కోసమో, లేకపోతే ఆయనకి ఏదో ధనం కావాలనో, దానికి ఒక పదవి కావాలనో, కాంగ్రెస్ పార్టీలో చేరటానికో ఆయన రాలేదండి. ఆయన వచ్చింది ఏంటంటే ప్రజా సమస్యల మీద అక్కడ ఆయన ఎల్లెందు నియోజకవర్గంలో ఆ ప్రజా సమస్యల మీద కొద్దిగా ఆయనతో చర్చించటానికి ఆయన వచ్చారు. ఆయన అసలు ఎవరి గుమ్మడి నరసయ్య? ఆయన ఎల్లెందు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎల్లెందు నియోజకవర్గం నుంచి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక మనిషి ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అని అంటే 100 కోట్లు ఖర్చు పెట్టే ఈ సమయంలో ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో 5 సార్లు గెలిచాడు అని అంటే తప్పకుండా ఆయన ఎక్కడ కనిపించినా గవాలు నమస్కారం పెట్టి కుర్చీ వేసి కూర్చుని మంచినీళ్ళు ఇవ్వాలి, గౌరవించుకోవాల్సిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు. ఆయన ఇంటికి వెళ్ళి చూడండి, ఆయన ఇంటికి వెళ్ళి ఎల్లెందులో చూస్తే ఆయన ఎలా ఒకరోజు ఆయనతో ప్రయాణం చేస్తే ఆయన రోజు జీవనం ఎలా చేస్తున్నాడో తెలుసు. బస్సులో తిరుగుతున్నాడా, బెంజ్ కారులో తిరుగుతున్నాడా, ఈయన ఇల్లు ప్యాలెస్ లాగా ఉందా, వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ప్రజాసేవ అంటే డాక్టర్లు అయ్యి ప్రజల దగ్గర నుంచి డబ్బులు పీడించుకుని తింటున్నారా, ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నారా, ఆయన బెంజ్ కారులో తిరుగుతున్నాడా, ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నాడా, సైకిల్ మీద తిరుగుతున్నాడా, ఇవన్నీ కూడా మనం, లేకపోతే పంచాయతీలు చేస్తున్నాడా, సెటిల్మెంట్లు చేస్తున్నాడా, ఇలాంటివన్నీ చూడండి. సిపిఐఎంఎల్ ఇది సిపిఐ పార్టీ నుంచి విడిపోయింది, సిపిఐ ఎంగా అయిన తర్వాత సిపిఐఎం నుంచి కూడా విడిపోయి లెనినిస్టులుగా తయారయ్యారు. సిపిఐఎంఎల్ అంటారు. సిపిఐఎంఎల్లో కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి. ఇందులో వీళ్ళది లిబరేషన్ విభాగం. సిపిఐఎంఎల్ లిబరేషన్ అంటే అక్కడ ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి ఆయన వరుసగా 1983లో అనగానే ఎన్టీ రామారావు గారి వేవులో గెలిచారు. ఏది 1985లో అప్పుడు కూడా ఎన్టీఆర్ రామారావు గారి వేవి రాదల భాస్కరరావు అప్పుడు కూడా గెలిచాడు ఆయన. తర్వాత 89లో గెలిచాడు, కాంగ్రెస్ పార్టీ వేవ్లోనూ ఆయనే గెలిచాడు. 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వేవ్ లాగా వచ్చింది, అప్పుడు ఓడిపోవటం జరిగింది. 94లో ఓడిపోయారు. తర్వాత 94లో ఓడిపోయి 99లో మళ్ళీ గెలిచాడు. 2004లో మళ్ళీ గెలిచాడు. అయితే 2009లో ఎందుకు ఓడిపోయాడో, అక్కడి నుంచి ఎందుకు గెలవలేకపోతున్నాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. అది 2009లో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని, అది దాన్ని కాంగ్రెస్ కంచుకోట చేసుకున్నారు. అది అంటే మండలాలు రీడివిజన్ జరిగింది, పునర్విభజన జరిగింది. పేరు అదే ఉంది కానీ పునర్విభజన జరిగింది. ఆ పునర్విభజనలో ఆయన ఏమి ఇలా వచ్చి పోట్లాడి అందరితోటి నా నియోజకవర్గాన్ని స్థిరంగా ఎట్లాగే అంచండి అని పోట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన ప్రజలకు పనిచేస్తున్నాము, వాళ్ళు ఓట్లేస్తే గెలుస్తాము అనే భావంతో అప్పటి నుంచి మళ్ళీ అక్కడ 2 సార్లు కాంటెస్ట్ చేశారు. కానీ అప్పటి నుంచి హరిప్రియ, మరి ఇప్పుడు ఉన్న కొమరయ్య, వాళ్ళు కనకయ్య, ఆయన గెలవటం జరుగుతూ ఉంది. 2 సార్లు ఆయన గెలిచారు, హరిప్రియ కూడా ఒకసారి గెలిచింది. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా అక్కడ ఇప్పుడు బాగా బలం. ఇక అక్కడ ఏదైనా సమస్య మీద వచ్చింది, గతంలో మీరు చూసే ఉంటారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో గద్దర్ యొక్క పాత్రని విస్మరించకూడదు ఎవరు కూడా. అంతటి నాయకుడు ఒక గద్దర్ని మరి ఆయన ప్యాలెస్ దగ్గర గేటు బయట
ఎంట్రీ లేకుండా కేసీఆర్ గారిని ఏదో పని మీద కలవాలని అనుకుంటే మరి కలవనివ్వలేదు అనేది కేసీఆర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ఆ కుర్చీలో కూర్చుని వెయిట్ చేయటము చాలాసేపు, ఇంకా అపాయింట్మెంట్ లేక వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోవద్దు. అకారణం ఆయనైతే వస్తారు, మాట్లాడతారు, సీఎంఓతో మాట్లాడతారు, ఏదో అధికారులను పిలిచి, ఇది రాజశేఖర రెడ్డి గారు బాగా చేసేవాడు. ఏ మాట కామంటారు. రాజశేఖర రెడ్డి గారు ఇలాంటివన్నీ కూడా రమ్మనండి సానుకూలంగా ఏదైనా చేయగలిగింది ఉంటే, ప్రజల సమస్యలే చెప్తారు కాబట్టి ఏదో 4 బస్సులు వేయమంటారు, పేద గ్రామాల్లో పబ్లిక్ హెల్త్ సెంటర్ కావాలని అంటారు, సాగునీరు లేదని అంటారు, తాగునీరు లేదని అడుగుతారు. అలాంటివన్నీ చేయడంలో తప్పులేదు కదా, మీరు ప్రజలకే కదా చేస్తుంది. మరి అలాంటి చిన్న చిన్న చేయదగినవి అన్న సానుకూలంగా స్పందిస్తే ఆయన కూడా కొంచెం ఆ వయసులో 70 ఏళ్ల వయసులో ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి తెలంగాణ పెద్ద మనుషులతో డెఫినెట్గా గుమ్మడి నరసయ్య గారు కూడా ఒకరిని మేము భావిస్తూ ఉన్నాం. మీరు కూడా ఆయనకి తగినంత గౌరవం ఇవ్వాలి, ఆయన చెప్పింది వినాలి అని కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఈసారి అలాంటి అవకాశం మీకు వచ్చినట్లయితే, మిమ్మల్ని విజ్ఞప్తి చేసినట్లయితే మీరు తప్పక పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మనసారా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.